సామవేదం యొక్క 370వ మంత్రము చతుర్థి దశతి. మంత్రం యొక్క ఋషి రేభ కాశ్యప. దేవత ఇంద్ర. ఛంద జగతి. స్వర నిషాద. నిషాద స్వరం. మంత్రం యొక్క విషయం ఏంటిదంటే దృఢమైనటువంటి తీవ్ర గతి గల నౌక లేదా పడవ, అనగా బలమైనటువంటి వేగవంతమైనటువంటి పడవ. అదేంటో చూసుకుందాం. మంత్రము ఓం విశ్వాప్రితనా అభిభూతరం నరస్సజోస్తతక్షురింద్రం జజనుశ్చ రాజసే క్రత్వే వరే తే మన్యామురీముతోగ్రమో జ్యేష్ఠం తరసంతరస్వినం. పదచ్ఛేదము విశ్వాః త్రితనాః అభిభూతరం అభిభూతరం నరః సజూః సజూః తతక్షుః ఇంద్రం జజనుః చ రాజసే క్రత్వే వరే స్థేమసి అమూరిం అమూరిం ఉత ఉగ్రం ఓజిష్ఠం తరసం తరస్వినం. ముందు మంత్రంలో దీనికంటే ముందు మంత్రంలో ఏం తెలుసుకున్నాము? గత మంత్రంలో విద్య శ్రద్ధ వాటి గురించి తెలియజేయబడింది ఆ మంత్రంలో. ఈ మంత్రం యొక్క ఋషి ఆ రెండు తత్వాలను కలిపేవారు. ఆ రెండు తత్వాలు ఏదైతే శ్రద్ధ, విద్యా శ్రద్ధ అనగా జ్ఞానము భక్తి ఏదైతుందో ఆ రెండింటిని కలిపేటువంటి ఋషి, ఆ రెండు తత్వాలను కలిపేవారు అనమాట ఋషి. ఎవరు? రేభ కాశ్యప. అతడు శ్రద్ధ అనగా స్తోత, స్తుతించేవారు. రేభ అనగా శ్రద్ధ, స్తోత లేదా స్తుతించేవారు. మరియు కాశ్యపులు విద్య, జ్ఞానం, జ్ఞానవంతులు, జ్ఞాని. ఈ రేభ కాశ్యపులు అయినటువంటి జ్ఞానవంతులైనటువంటి లేదా జ్ఞాని ఈ రెండింటిని కలిపేవారు. ఏమంటున్నారంటే అతడు అనుచున్నారో నరహ. నర అనగా న్రీనయే ధాతువుతో నర శబ్దం సిద్ధమవుతుంది. అనగా నిరంతరము ముందుకు సాగేవాడు. వెనుకంజ వేయని వాడే నరుడు, ముందుకు సాగేవాడు. కాబట్టి తనకు తాను ముందుకు తీసుకుపోయే ఓ మానవులారా లేదా ఓ మానవుడా, నిన్ను నేను ముందుకు నడిపించు, నిన్ను నీవు ముందుకు నడిపించుకునేటువంటి ఓ మానవుడా, లేదా మిమ్మల్ని మీరు ముందుకు తీసుకెళ్లేటువంటి ఓ మానవులారా, విశ్వాః ప్రితనాః అన్ని సంగ్రామములో వ్యాప్రియంతే ఇతి ప్రితనాః. వ్యాప్రియంతే అత్రేతి ప్రితనాః. ప్రితనా సంగ్రామం. సంగ్రామం అనగా సంగ్రామంలో శత్రువులను, ఇక సంగ్రామం లోపల శత్రువులు ఎవరైతున్నారో అన్నింటినీ అతని యొక్క బలముతో ముందుకు వాటన్నింటిని జయించుకుంటూ ముందుకు సాగేవాడు. అన్నింటిని వ్యాపించి ఏ విధంగా అయితే అభిమన్యుడు లోపలికి వెళ్ళి అందరినీ, బయటకు వెళ్ళడం తెలియక అక్కడ ఇదైపోయింది, కానీ లోపలికి వెళ్ళి ఏ విధంగా అయితే పద్మ వ్యూహం లోపల అందరినీ ఓడిస్తూ వెళ్ళాడు, ఆ విధంగా అందరినీ వ్యాపింపచేయడం. శ్రీకృష్ణుడు ఒక్కడే అందరినీ సంహరింపజేశాడు. ఆ విధంగా వ్యాపృతమవుతూ రాముడు కూడా అలానే ఆ విధంగా వ్యాపింపజేస్తూ, అనగా భౌతిక యుద్ధం లోపల. అదే విధంగా ఆంతరిక యుద్ధం ఏదైతే జరుగుతుందో అందులో ఉన్నటువంటి శత్రువులను సంహరిస్తూ ఆ శత్రువులను అభిభూతరం అత్యధికంగా, తీవ్రంగా, అతి వేగవంతంగా, అతి బలంగా అణిచివేసేవారు, తొక్కివేసేవారు. ఎవరైతే శత్రువుల వాటిని అతి వేగంగా, అతి బలంగా, తీవ్రంగా మరియు అణిచివేసేవారు. ఇంద్రం సర్వశక్తిమంతుడైన పరమాత్మను అతివేగంగా అణిచివేసేటువంటి ఎవరు? వారే సర్వశక్తిమంతుడైనటువంటి పరమాత్మను. సజూహ్ పరస్పరము కలిసి ప్రీతిపూర్వకంగా
సజు అనగా ప్రీతిపూర్వకంగా, పరస్పరం అంటే అందరూ కలిసి ప్రీతిపూర్వకంగా తతక్షు చేయండి. అందరూ కలిసి పరమాత్మను చేయండి. ఏం చేయండి? పూజించండి, ధ్యానించండి. పరమాత్మను ధ్యానించండి. సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి. అంతటా ఉన్నటువంటి పరమాత్మ, తనలో ఉన్నటువంటి పరమాత్మ తన యొక్క శత్రువులను సంహరిస్తాడు అతి వేగంగా, అతి తీవ్రంగా. ఎప్పుడు సంహరిస్తాడు అంటే పూర్తిగా పరమాత్మకు సమర్పితమైపోయి పరమాత్మ యొక్క జ్ఞానానుసారంగా, పరమాత్మ యొక్క అనుకూలంగా నడుచుకున్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే కోరుకుంటాడో వెంటనే ఆ శత్రువులను సంహరిస్తాడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? రేభ కాశ్యపుడు ఏం చెప్తున్నా అంటే, ముందుకు సాగేటువంటి ఓ నరులారా లేదా ఓ మానవులారా, మీరు పరస్పరము కలిసి ఆ శక్తివంతుడైనటువంటి పరమాత్మను ధ్యానించండి. ఏ శక్తివంతుడు? సంగ్రామంలో జరిగేటువంటి లేదా సంగ్రామంలో శత్రువులు ఎవరైతున్నారో, యుద్ధ భూమిలో ఆంతరిక లోకంలో ఉన్నటువంటి ఈ శత్రువులు ఎవరైతున్నారో, బహిరంగంగానైతే ఇక మనము చెప్పలేము, కానీ అంతర్ముఖంగా ఉన్నటువంటి శత్రువులను జయించడమే చాలా కఠినం. కాబట్టి ఆ శత్రువులను జయించడం కొరకు మీరు ఆ పరమాత్మను ధ్యానించండి. అతడు అతివేగంగా, నిరంతరం అతివేగంగా, తొందరగా వాటిని అణిచివేసేవాడు. కాబట్టి ఆ పరమాత్మను స్మరించండి, ప్రీతిపూర్వకంగా చెయ్యండి, పరస్పరం కలిసి ప్రీతిపూర్వకంగా ధ్యానించండి. సృష్టితత్వాలను విచారిస్తూ ఆ పరమేశ్వరుని యొక్క కొన్ని విచారాలను తన లోపల ఉత్పన్నము చేయండి. ఈ సృష్టిని రచించినటువంటి పరమాత్మ, ఈ సృష్టి ఏదైతే ఉందో మనం విచారణ జరిపినట్లయితే, మన దగ్గర ఏదైతే ఉందో అంతనే కాదు, దీన్ని విచారణ జరిపినట్లయితే సృష్టి బ్రహ్మాండం లోకాంతరాలను ఏలేటువంటి ఆ లోకాంతరాలను రచించినటువంటి ఆ పరమాత్మను లేదా ఆ పరమాత్మ యొక్క సృష్టిని విచారణ చేసినట్లయితే తన లోపల పరమాత్మ యొక్క విచారాలు కూడా తనలో ఉత్పన్నమవుతాయి. ఈ ప్రపంచాన్ని మనం భౌతికంగానే చూడాలి, మనకు రూపమే కావాలి. పరమాత్మను పూజించాలి అంటే మనకు రూపం కావాలి. అంటే ఈ పరమాత్మ ద్వారా తయారు చేయబడినటువంటి ఈ ప్రపంచం అనేటువంటి రూపాన్ని విచారణ జరిపినట్లయితే, ఒక్కొక్క తత్వాన్ని విచారణ చేసినట్లయితే ఆ పరమాత్మ యొక్క విచారాలు లోపల ఉత్పన్నమవుతాయి. ఆ విధంగా ఉత్పన్నము చేయండి. మరియు అతని సత్తాను, అతని యొక్క ఉనికి యొక్క విచారణ చేసి ఆ విచారము జజను ప్రాదుర్భూతం చేయు. అతని యొక్క సత్తా ఏదైతే ఉందో, అతడు నిరంతరము ఉండేవాడు, అతనికి జన్మ మరణాలు అంటూ లేవు. అతని యొక్క సత్తా ఎలా అంటే అతను ఏదనుకుంటే అది చెయ్యగలడు. అతని వైపు అందరూ ఆకర్షితులవుతారు. ఒకవేళ అతని గురించి విచారణ జరిపినట్లయితే, అతని యొక్క తత్వాన్ని తెలుసుకున్నట్లయితే అందరూ కూడా అతని వైపు ఆకర్షితులవుతారు. ఏ విధంగా శ్రీకృష్ణుని పట్ల శ్రీకృష్ణుడు పరమాత్మ యొక్క జ్ఞానాన్ని పొంది, సంపూర్ణ జ్ఞానాన్ని పొంది పరమాత్మ వలె అయితే ఈ ప్రజలందరూ కూడా అతని వైపు ఆకర్షితులయ్యారు. వారే 16,000 గోపికలు అంటారు కదా, ఆ విధంగా 16,000 కావచ్చు, ఇంకా ఎక్కువనే కావచ్చు, వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణుని వైపు ఆకర్షితులయ్యారు. ఆ విధంగా పరమాత్మ యొక్క సత్తాను తెలుసుకున్నట్టయితే, ఆ విధంగా శ్రీకృష్ణుడు ఏ విధంగా అయితే పరమాత్మకు ఆకర్షితుడయ్యాడో, ఆ కారణంగా ఇతరులు కూడా శ్రీకృష్ణునికి ఆకర్షితులయ్యారో, అదే విధంగా మనము కూడా పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్నట్లయితే అటువైపుకు ఆకర్షితమవుతాము. ప్రాదుర్భూతం చేయు, పరమాత్మ యొక్క సత్తాను, అతని యొక్క ఉనికిని విచారణ జరిపి అతని యొక్క ఉనికిని విస్తరింపచేయు, వికసింపచేయు. దాని ద్వారా రాజసి అనగా ఆత్మనో ప్రకాశనార్థం విరాజనార్థం. రాజస్య శబ్దానికి అర్థం ఏంటంటే ఆత్మ యొక్క ప్రకాశం కొరకు, ఆత్మను ప్రకాశింప చేసుకోవడం కొరకు, లేదా నీ ఆత్మ లోపల పరమాత్మను ప్రకటింప చేసుకోవడం కొరకు. ఆత్మలో ప్రకాశం అంటే నీ ఆత్మను ప్రకాశింప చేసుకోవడానికి, ప్రాప్తింప చేసుకోవడం కొరకు, లేదా పరమాత్మ నీలో విరాజిల్ల చేసుకునేందుకు మీకు ప్రకాశం ప్రాప్తించాలి. రాజసే, దాని ద్వారా మీకు ప్రకాశం లభించాలి. అనంతమైనటువంటి జ్యోతి ఏదైతుందో ఆ జ్యోతి యొక్క ప్రకాశము లభించాలి. ఏ సమయము పరమేశ్వరుని సత్తా లేదా ఉనికి మరియు మహిమ యొక్క విచారం మా హృదయాలలో పుష్పిస్తుందో, ఏ సమయం లోపలైతే పరమాత్మ యొక్క ఉనికి లేదా పరమాత్మ యొక్క సత్తా ఏదైతుందో
ఆ యొక్క విచారం మరియు అతని యొక్క మహిమ, అతని యొక్క గొప్పతనం, ఈ సృష్టిని రచించేటువంటి శక్తి ఆ పరమాత్మకే ఉన్నది. రూపం లేనటువంటి పరమాత్మ, బృహత్వాత్ బ్రహ్మ, బ్రహ్మ ఏదైతున్నదో ఆకారం లేని బ్రహ్మతత్వంకు, విష్ణు వ్యాప్నోతి, అంతటా వ్యాపించి ఉన్నటువంటి విష్ణుతత్వంకు ఒక్కనికే సత్తా, అతనికే శక్తి కలదు. కాబట్టి ఆ విధమైనటువంటి మన లోపల ప్రకాశం జరుగుతుంది అంటే అతని యొక్క సత్తా, అతని యొక్క మహిమ, గొప్పతనం ఏదైతుందో అది మా యొక్క హృదయాలలో పుష్పిస్తుందో, ఎప్పుడైతే పుష్పిస్తుందో ఆ సమయము ఈ ప్రకాశం యొక్క అనుభవం కలుగుతుంది. ఎప్పుడైతే ఆ ప్రకాశం ప్రకాశిస్తుందో అప్పుడే దాని యొక్క అనుభూతి కలుగుతుంది. మరి దాని అనుభూతి కలగాలి అంటే ఈ ప్రపంచం యొక్క మూలతత్వం ఏముందో లేక సృష్టి యొక్క తత్వాలను మనం విచారణ చేసినట్లయితే పరమాత్మ యొక్క మహత్వము తెలుస్తుంది, అతని యొక్క సత్తా తెలుస్తుంది. అప్పుడు మన యందు అతని యొక్క ప్రకాశం కలుగుతుంది, దానిని అనుభూతి చెందగలుగుతాము. ఈ ప్రకాశము ద్వారా ఈ స్తుతించే వారి యొక్క ముఖమును కూడా ప్రకాశవంతం లేదా తేజవంతం చేస్తుంది. ఈ ప్రకాశం ద్వారా ఎవరైతే పరమాత్మ స్తుతిస్తారో ఆ యొక్క ప్రకాశం ఏదైతే కలిగిందో, జ్ఞాన జ్యోతి లేదా అమృతత్వం యొక్క జ్యోతి ఎప్పుడైతే ప్రకటించిందో అప్పుడు ముఖం ద్వారా పరమాత్మ యొక్క స్తుతి జరుగుతున్నట్లయితే ఆ ముఖం కూడా ప్రకాశవంతం అవుతుంది, తేజవంతం అవుతుంది. తేజవంతం అనగా కేవలం భౌతిక శరీరం లోపల ఆకర్షణనే కాకుండా వాక్కు లోపల కూడా ఆకర్షణ జరుగుతుంది. అదే విధంగా వాణి ద్వారా ఏదైతే మనమో ఉచ్చరిస్తామో, ఏదైతే మనం కోరుకుంటామో అది జరుగుతుంది, ఏదైతే మనం అంటామో అది జరుగుతుంది. అదే తేజోవంతం. మరియు ఈ పరమాత్మ యొక్క విచారంను వికసింప చేసుకొని వరే క్రత్వే, ఈ పరమాత్మ యొక్క విచారాన్ని, పరమాత్మ యొక్క సత్తాను వికసింప చేసుకొని మరియు వరే క్రత్వే అనగా ఉత్తమ కర్మలు మరియు సంకల్పాలతో, వరే అనగా వ్రతాలతో, ఉత్తమ సంకల్పాలతో, క్రత్వే కర్మలను, ఉత్తమ కర్మలు మరియు సంకల్పాలలో స్థిరత్వం లేదా నిశ్చలత్వం కొరకు ఏవైతే ఉత్తమ కర్మలు సత్కర్మలు చేస్తున్నామో ఆ ఉత్తమ కర్మల లోపల, సత్కర్మల లోపల ఏవైతే సంకల్పం ఉంటుందో, దృఢ సంకల్పమో ఆ సంకల్పం మరియు ఉత్తమ కర్మలు లేదా సంకల్పాలలో ఉత్తమ కర్మలు చేసేందుకు సంకల్పాలలో లేదా ఉత్తమ కర్మలు మరియు సంకల్పాలలో స్థిరత్వం కలుగుతుంది. లేదా స్థిరత్వం కొరకు, నిశ్చల స్థితి కొరకు ఖచ్చితంగా ఆ పరమాత్మ వైపుకు నడుస్తారు. అమగతవు ధాతువుతో ఆము శబ్దం సిద్ధమవుతుంది. గతి అనగా ప్రయాణం చేయడం, నడవడం, ముందుకు సాగడము. ఎవరి వైపుకు? ఖచ్చితంగా, తప్పకుండా ఎవరి వైపుకు? ఎవరైతే పరమాత్మ యొక్క ప్రకాశాన్ని పొందుతారో వారు ఉత్తమ కర్మలు మరియు సంకల్పాలలో ఖచ్చితంగా ఆ పరమాత్మ వైపుకు నడుస్తారు. ఏ మానవులు పరమాత్మ వైపు అడుగులు వేస్తారో, ఎవరైతే పరమాత్మ వైపుకు అడుగులు వేస్తారో, ముందుకు సాగుతారో, పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని ఎవరైతే పరమాత్మ వైపుకు అడుగులు వేస్తారో వారి జీవితం ఎన్నడూ అశుభ కర్మల ప్రవాహములో కొట్టుకపోదు. ఎవరైతే పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని పరమాత్మ వైపుకు అడుగులు వేస్తారో, అసలైనటువంటి పరమాత్మ సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి, ఆకారం లేనివాడు, సర్వగుణ సంపన్నుడు, నిర్గుణుడు కూడా. సర్వగుణ సంపన్నుడు అనగా ఏవైతే మనం మంచి గుణాలను చెప్పుకుంటున్నామో విశేషమైనటువంటి గుణాలు కలవాడు, పనికిరానటువంటి గుణాలు లేనివాడు. అందుకే నిర్గుణుడు, సగుణుడు, నిర్గుణుడు, సాకారుడు, నిరాకారుడు. సాకారం అంటే ఈ ప్రపంచాన్ని సిద్ధింపచేసేవాడు. అదే విధంగా నిరాకారుడు అతనికి ఏ ఆకారము లేనివాడు. ఈ విధంగా పరమాత్మ వైపుకు వెళ్ళేవారు అడుగులు వేస్తారో వారి యొక్క జీవితం ఎన్నడూ కూడా అశుభ కర్మల్లో, అసత్య కర్మల్లో, పాపం వైపుకి తీసుకెళ్లేటువంటి కర్మల్లో కొట్టుకపోరు. అనగా సత్యాన్ని తెలుసుకొని ఈ ప్రకృతి యొక్క తత్వం ఏంటి, ఈ ప్రపంచం ఏదైతుందో అది జడ పదార్థాలు, అవి నాశనం అయ్యేటివి. మరియు ఈ శరీరం కూడా నాశనం అయ్యేది. అందులో సత్తా ఉండేది, ఎప్పుడు ఉండేది ఏంటంటే పరమాత్మ తత్వము మరియు జీవుడు. అదే విధంగా ఈ ప్రపంచానికి మూలతత్వాలు ఏవైతున్నాయో అవి, వాటిని తెలుసుకునేటువంటి శక్తి కలుగుతుంది. ఆ వీటిని తెలుసుకున్నారంటే ఈ విధంగా ఈ భౌతిక ప్రపంచంలో పరమాత్మకు రూపం తయారు చేసి ఆ విధంగా కొట్టుకపోరు.
మనసు ఏంటి కూడా తెలుస్తుంది. మనసు ఏ విధంగా చెప్తే ఆ విధంగా వినడం కాకుండా మనసును పూర్తిగా పరమాత్మ వైపుకు తీసుకెళ్లి పరమాత్మలోనే లీనమైపోయి అప్పుడు అతని యొక్క జీవితము పరిశుద్ధమవుతుంది. ఆ ప్రభువులు అయితే మనకు తరసం, ఆ పరమాత్మ అయితే మనకి తరసం, ఒక నావ లేదా ఒక తెప్ప నీటి లోపల మామూలుగా నదులలో వెళ్ళడానికి కూడా మనం చూస్తాము. ఇంకా మీకు అక్కడ వైపు ఆంధ్ర వాళ్ళకైతే ఎక్కువ తెలుసు. నదులు కానీ ఏమైనా ఉంటే వాటిని దాటాలంటే ఒక తెప్ప తయారు చేసుకొని దాని మీద కూడా దాటుతారు. చేపలను కూడా పడతారు దాని మీద కూర్చొని. అదే విధంగా ఎక్కువగా వెళ్ళాలి అంటే నావలు, పడవలు ఉన్నాయి. ఇంకా ఇంకా పెద్ద పెద్ద పడవలు ఏవేవి ఉన్నాయి కదా, ఆ రకంగా పడవల పైన వెళ్తారు. అయితే ఈ భౌతికంగా ఉన్నటువంటి పడవలు ఏవైతున్నాయో అవి మనల్ని ముంచేస్తాయి. కానీ ఒక నావ, తెప్ప, కవచం లాంటి వారు ఆ పరమాత్మ ఎవరైతే ఉన్నారో పరమాత్మ ఒక నావ లాంటి వాడు, ఒక పడవ లాంటి వాడు, ఒక కవచం లాంటి వాడు. ఆ పడవ పైన ఎక్కినట్లయితే మనము మునిగిపోతామనేటువంటి భయము ఉండదు. భవసాగరంలో మునిగిపోతామనే భయము ఉండదు. ఆ పడవను వదిలిపెట్టేసి మనము పట్టుకున్నటువంటి లేదా మానవుల ద్వారా తెలియజేయబడినటువంటిది ఏదైతే ఉందో దాని లోపల మనము దానిలో ప్రయాణం చేసినట్లయితే మానవుల ద్వారా తయారు చేసినటువంటి పడవ ఏదైతుందో అందులో ప్రయాణం చేసినట్లయితే మునుగుతాము. అదే విధంగా ఈ మానవుల ద్వారా పరమాత్మ ఇలా ఉంటాడు, ఈ విధంగా ఉంటాడు, ఈ విధంగా రూపం అని చెప్పినటువంటి ఆ పడవను, ఆ పరమాత్మ రూప పడవను పట్టుకున్నట్లయితే, భౌతికంగా ఉన్నటువంటి పడవను పట్టుకున్నట్లయితే ఈ భవసాగరంలో మునిగిపోతాము. ఎందుకంటే మనం విచారణ చేస్తే తెలుస్తుంది. రాముని చరిత్ర తెలుసు, కృష్ణుని చరిత్ర తెలుసు, ఇంకా ఏ ఏ దేవతలు అనుకుంటున్నామో వారందరి యొక్క చరిత్ర తెలుసు. ఆ చరిత్రలను చూస్తే చదివినట్లయితే మానవుని యొక్క అనగా సహజంగా మనం మన యొక్క జీవన చరిత్ర ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే వాళ్ళ చరిత్ర ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఉన్నట్లయితే మనం అందులోనే మునిగిపోతాము. వారు ఏ విధంగా అయితే ఆ వాళ్ళ యొక్క జీవితాల్లో జరిగినటువంటి ఘటనలను దాటుకుంటూ వాటిని ఎదురిస్తూ కూడా వాటిలో విజయాన్ని పొందుతూ ఏ పడవనైతే పట్టుకున్నారో పరమాత్మ అనేటువంటి పడవను పట్టుకొని వాళ్ళు ముందుకు సాగుతూ వెళ్ళారు. అందుకే వారికి అన్ని కష్టాలు కలిగినా ఇవి కష్టాలు అనేటువంటి అనుభూతి వారు చెందలేరు. అదే విధంగా మనము కూడా వారు ఏ విధంగా అయితే పరమాత్మను పట్టుకొని వెళ్ళారో వారి అడుగుజాడల్లో నడుస్తూ మనం కూడా పరమాత్మ అనేటువంటి పడవను పట్టుకోవాలి. ఆ పరమాత్మ కవచం లాంటి వారు. ఆ తెప్ప లేదా ఆ యొక్క కవచము తరస్వినం, శక్తిశాలి, దృఢమైనది కూడా. ఆ కవచము లేదా ఆ పడవ ఏదైతుందో అది శక్తివంతమైనది, దృఢమైనది, మరియు తీవ్రగతి, తీవ్రమైనటువంటి వేగం కలిగిన, అతి వేగంగా వెళ్ళేది, అతి వేగవంతమైనది కూడా, మరియు స్ట్రాంగ్ అండ్ స్విఫ్ట్. యజ్ఞరూప కవచాలు, పడవలు లేదా తెప్పలు అనుకోవచ్చు. యజ్ఞాలు, మనం యజ్ఞ యాగాదులు చేస్తాం కదా. కొంతమంది ఎలా ఉంటారంటే మేమైతే పరమాత్మని నమ్మమండి, అయినా కానీ మేమైతే మంచి పనులు చేస్తాము. మంచి పనులు చెయ్యడం వలన మన యొక్క ఉన్నతి జరగదు. మంచి పనులు చెయ్యాలి. ఎందుకో ఒకవేళ పాపము తలగకుండా పుణ్యం వస్తుంది. కానీ ఈ భవసాగరం నుండి ఈ పుణ్యం అనే దాని నుంచి కూడా ముక్తిని పొందాలి అంటే పరమాత్మను పట్టుకోవాలి. కాబట్టి ఈ యజ్ఞయాగాదులు ఏవైతున్నాయో అవి మనము తప్పిదములు చేయకుండా ఉపయోగపడతాయి. కానీ అవి భవసాగరంలో ముంచివేయకుండా మనల్ని దాటింప చేస్తాయి అనేటువంటి నమ్మకము ఉండదు. ఎందుకంటే ఆ యజ్ఞయాగాదులు చేసుకుంటూ మళ్ళీ అందులో మనం పడేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే జీవుడు అల్పజ్ఞుడు కదా. అందులో ఏదైనా ప్రకాశవంతంగా ఆకర్షణీయంగా అయిందంటే అందులో మునిగిపోతూ ఉంటాం మనకు తెలియకుండానే. కాబట్టి యజ్ఞరూప కవచాలు లేదా పడవలు కూడా ఉత్తమమైనవి. అవి ఉత్తమమైనవే, కానీ అవి దృఢమైనవి కావు. అవి ఉత్తమమైనవే కానీ అవి దృఢవంతమైనవి కావు, గట్టివి కావు, మరియు వేగవంతం కూడా కావు. ఉగ్రం, ఇది దృఢమైనవి కావు. ఈ ప్రభురూప నావ, ఈ పరమాత్మ రూప పడవ ఏదైతుందో అది దృఢమైంది, ఉగ్రం. ఇది మనల్ని ఇంకా ముందుకు తీసుకుపోతుంది. పరమాత్మ రూప పడవ ఏదైతుందో అది ఇంకా మనల్ని ముందుకే తీసుకెళ్తుంది, ఎప్పుడు కూడా వెనుకకు తీసుకురాదు. మరియు భవసాగరంలో పడిపోనివ్వదు, మునిగిపోనివ్వదు, పడనివ్వదు. ఇంకా మరియు ఓజిష్టం మన యొక్క వృద్ధికి మరియు ఉన్నతికి కారణం. ఓజిష్టం అనగా ఇక్కడ మనల్ని వృద్ధి చెందజేస్తుంది మరియు
ఉన్నతి కలిగింపచేస్తుంది, అనగా తేజవంతులను చేస్తుంది, ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. ఇంకా ఇంకా నిరంతరం ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతాము. ఈ పడవలో ఆశ్రయం పొందడం ద్వారా మనము సురక్షితంగా అవతలి ఒడ్డుకు చేరుకుంటాం. పరమాత్మ రూప పడవను మనం పట్టుకున్నట్లయితే, ఆ పరమాత్మ రూప పడవలో ఎక్కి ప్రయాణం చేసినట్లయితే, ఇన్ని రోజుల నుంచి రథం అని కూడా చెప్పుకున్నాము, పరమాత్మ రూప రథాన్ని పట్టుకోవడము లేదా పరమాత్మ రూప పడవని పట్టుకున్నట్లయితే అది తప్పకుండా ఒడ్డుకు చేర్చుతుంది. అది కాకుండా ఏ పడవలను పెట్టుకున్నా ఉత్తమ కర్మలే, యజ్ఞ రూప యజ్ఞ యాగాదులు ఏవైతున్నాయో, ఉత్తమ కర్మలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఉత్తమమైనవే, కానీ అవి ఎప్పుడు పడగొడతాయో తెలియదు, దృఢమైనవి కావు. గాలి వాన వచ్చింది అనుకోండి, ఈదురు గాలులు సుడిగాలు వచ్చిందంటే అవి కొట్టుకోపోతాయి. ఏ విధంగా అంటే సుడిగాలు అంటే ఇప్పుడు మనము అందరు ఏకమై, ఒక కథ మీకు ఇదివరకు వినిపించాను. ఒక బ్రాహ్మణుడు మేకను పట్టుకొని వెళ్తా ఉన్నాడు. దొంగిలించేందుకు నలుగురు ఏం పైన చేస్తారంటే వాళ్ళు అక్కడక్కడ నిలబడి దారి లోపల ఒకళ్ళొక దగ్గర అట్లా కొంచెం ముందుకు అట్లా నిలబడి ఆ మేకను పట్టుకొని వెళ్తా ఉంటే ఆ బ్రాహ్మణుడిని ఒక అతను ముందు కలిసి, నమస్తే బ్రాహ్మణుడు అని చెప్పి అతనికి నమస్కారం చేసి, అయ్యో ఏంటి పంతులు గారు, పండిత్ ఏంటి మీరు ఇది కుక్కను పట్టుకెళ్తున్నారు ఏంటి అంటాడు. ఏంటి ఇది కుక్కనా? కుక్క కాదు మేక, నేను తీసుకెళ్లేదు మేక అంటాడు. అయ్యో పంతులు అది కుక్కనే, నీకే కనబడతలేదని చెప్పి అట్లా అనుకుంటూ ముందుకు వెళ్ళిపోతాడు. తర్వాత ముందుకెళ్ళిన తర్వాత ఇంకొక అతను కలుస్తాడు. ఇంకొక అతను కలిసి ఆయన కూడా అలానే అంటాడు. అలానే అంటే అతను అప్పుడు కూడా తను ఏంటి తను మేకను చూసి వీళ్ళంతా కుక్క అంటున్నారు అని చెప్పి, ఇది కుక్క కాదు మేకని అని చెప్పి సరిగ్గా చూసి మళ్ళీ పట్టుకొని మళ్ళీ వెళ్తా ఉంటాడు. ఆ విధంగా వెళ్తూ ఉంటే ఇంకొకరు కనబడతారు. ఇంకొకరు కలిసి వాళ్ళు అతన్ని ఆ విధంగానే అంటారు, ఇది కుక్క అని. కుక్క అనేసరికి ఏంటి వీళ్ళంతా ఇలా అంటున్నారు, ఇది కుక్క కాదు మేకనే కదా అని చెప్పి చూసుకుంటూ సంశయంలో పడి విచారణ జరుపుతూ వెళ్తా ఉంటాడు. ముందుకు వెళ్ళేసరికి ఇంకొక అతను కలిసి, అరే పంతులు నమస్తే బాగున్నారా అని చెప్పి మాట్లాడి, ఈ కుక్కను పట్టుకొని వెళ్తున్నారు ఏంటి మీరు, మీకు కుక్క ఎందుకు అని చెప్పి అనేసరికల్లా, అది అందరూ అంటారంటే ఇది నిజంగానే కుక్కను, నాకే అలా కనబడుతుందేమో అని చెప్పి, ఇది మేక కాదా కుక్కను అని చెప్పి వదిలిపెట్టేసి వెళ్తారు. ఆ విధంగా ఈ లోకమంతా ఏకమయ్యి అందరూ గొర్రెదాటుగా ఒకే వైపు వెళ్తున్నారు కాబట్టి, అందులో వెళ్తూ ఇదే సరైందని మనలాంటి ఒక్కల మాటలు, సత్యమైనటువంటి మాటలు, సత్యం ఎవరికి కూడా జీర్ణించదంట. సత్యం ఎప్పుడు కూడా తొందరగా అర్థం కాదు. కాబట్టి ఆ విధంగా ఎవరైనా మనల్ని పడగొట్టొచ్చు. మనం ఈ భౌతికమైనటువంటి పడవలను పట్టుకుంటే లేదా ఉత్తమ కర్మలను పట్టుకుంటే మనము మోక్షాన్ని పొందుతాం అనుకుంటే పొందలేము. కాబట్టి ఈ ఉత్తమ కర్మలు చేసుకుంటూ పరమాత్మ రూప పడవను పట్టుకోవాలి. ఏ విధంగా అయితే యజ్ఞం అంటే ఏంటో తెలియజేయడం కొరకు మొన్న మనకు జనవరి తారీఖు 28కో 8కో వెళ్ళారు వాళ్ళు, 9కో 28కో వాళ్ళు నరేంద్ర ఆచార్య వాళ్ళు 7కో 9కో వెళ్ళారు జనవరి. వాళ్ళు ఏం చేశారంటే రథయాత్ర తీశారు. మీరు చెప్పాను మొన్న నేను వెళ్ళేసి వచ్చాను, రామంపేటలో కలిసి వచ్చాను కూడా. అంటే ఇతరులకు తెలియజేయడం కొరకని, ఎందుకంటే వాళ్ళందరూ మేల్కొనడం కొరకు రథాన్ని తీసుకొని వెళ్తున్నారు. ఆ రథం పైన ప్రయాణం చేస్తూ యజ్ఞం అంటే ఏంటి అని తెలియజేయడం. ఆ విధంగా మనం యజ్ఞ యాగాదులు చేస్తూ వెళ్తూ ఉత్తమ కర్మలు చేస్తూ అందరికి తెలియచేస్తూ మనం కూడా మార్గంలో నడుస్తూ అసలైనటువంటి పరమాత్మను పడవగా, నావగా లేదా రథంగా చేసుకొని వెళ్ళినట్లయితే మనము ఒడ్డుకు చేరుకుంటాము, లేకుంటే చేరుకోలేము అనేటువంటి విషయం ఇక్కడ తెలియజేయబడింది. అది మరియు మనల్ని వృద్ధి చెందిస్తుంది మరియు ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. వృద్ధి చెందడం అంటే సంపూర్ణ జ్ఞానాన్ని కలిగిస్తుంది మరియు భక్తిని కూడా కలిగింపజేస్తుంది. అది ఉన్నత స్థాయికి కారణమవుతుంది. ఈ విధంగా ఆ పరమాత్మ రూప పడవను ఆశ్రయంగా చేసుకోవాలి. భావార్థము, మేము మా హృదయంలో సర్వశక్తివంతుడైన ప్రభు యొక్క విచారాలు ఉత్పన్నము చెయ్యాలి. పరమాత్మ రూపం నావని పట్టుకోవాలి అంటే ఏం చెయ్యాలి? పరమాత్మ యొక్క సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమంతుడు, అత్యంత బలవంతుడు కాబట్టి ఆ పరమాత్మ యొక్క విచారాలు మా హృదయం లోపల ఉత్పన్నము చెయ్యాలి. అతడు ఎవడో అల్పజ్ఞుడు కాదు, ఎవరి ద్వారా తయారు చేయడం వల్ల అక్కడ కూర్చొని లేడు అక్కడ పరమాత్మ. అతడు
ఎవరికి ఎవరి ద్వారా కూడా అతను నిర్మాణం చెయ్యబడలేడు. కాబట్టి ఆ విధమైనటువంటి పరమాత్మ అతడే అందరినీ నిర్మాణం చేస్తాడు, అతడే అందరికి మందిరాలను ఏర్పరుస్తాడు, అతడే అందరికీ శరీరాలను ఇస్తాడు, ఆహార పదార్థాలను ఇస్తాడు. అలాంటి పరమాత్మ సర్వశక్తిమంతుడు. అవన్నీ చేయడానికి కూడా ఆ పరమాత్మకు మనకు కన్ను రెప్ప ఇట్లా కొడితే ఎంత కష్టం అనిపిస్తుందో అంతకంటే కూడా ఇంకా అల్క పరమాత్మ ఆ పనులన్నీ చేయడం. కాబట్టి అలాంటి పరమాత్మ యొక్క విచారాలు మన హృదయంలో ఉత్పన్నము చేయాలి, వాటిని వికసింప చేయాలి, ఇంకా ఉత్పన్నం చేసి వాటిని ఇంకా ఇంకా ఉన్నతి చెందింపజేసుకోవాలి, వ్యాపింపజేసుకోవాలి. ఆ విధంగా చేసుకున్నట్లయితే మనము పరమాత్మ వైపుకు వెళ్ళే వారం అవుతాము, అసలైనటువంటి పరమాత్మను పట్టుకుంటాము. అతని యొక్క ఉనికిని, అతని యొక్క సత్తాను విచారణ చెయ్యాలి. ఏదైతే మనము ఈ భౌతికంగా పరమాత్మ, ఈ పరమాత్మ సృష్టికర్త అని పట్టుకొని మనము ఎన్ని రకాలుగా వెళ్తున్నామో, ఎన్ని రకాలుగా మూర్తులను తయారు చేసుకుంటున్నామో, ఎన్ని రకాలుగా రూపాలను తయారు చేస్తున్నామో, ఆ రూపాలు ఏవైతే ఉన్నాయో అవి మమ్మల్ని దాటించగలవా, అది విచారణ జరపాలి. హృదయం లోపల ఆ మూర్తులను పెట్టుకుంటే మనం కూడా మూర్తులమే అయిపోతాం, జ్ఞానులం కాము. కాబట్టి ఎవరు పడితే వారిని గురువుగా కూడా చేసుకోకూడదు. గురువులు కూడా ఎలా ఉండాలంటే జ్ఞానులై ఉండాలి. అదియును సమ్ముఖంగా మనకు తెలియజేసేవారు. ఋషుల ద్వారా వ్రాయబడినటువంటి ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని పొంది వారి యొక్క ఆత్మ ప్రేరణ ద్వారా ఏవైతే గ్రంథాలను రచించారో ఆ గ్రంథాలను చదవాలి. అదే విధంగా ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి సరియైన జ్ఞానాన్ని తెలియజేసేటువంటి గురువులను పట్టుకొని మనం వెళ్ళినట్లయితే ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోగలుగుతాము. ఆ పరమాత్మ యొక్క విచారాలు మన హృదయం లోపల వస్తాయి. అప్పుడు మనం పరమాత్మ వైపుకు వెళ్తాము. ఎలా ఇంత చదివినా, ఇందాకనే అన్నారు కదా, ఎన్ని తెలుసుకున్నా గానీ ఇంకా వెళ్ళలేకపోతున్నాము అంటే పరమాత్మ యొక్క విచారాలను ముందుగా మన హృదయం లోపల ఉత్పన్నం చెయ్యాలి కదా. మనం ఎంతసేపు భౌతిక ప్రపంచంలో ఉండి భౌతిక విచారాలనే తీసుకొస్తున్నామో ఆ విచారాల లోపల ఉండిపోతే ఇక అక్కడ అవే నిండిపోయి ఉన్న తర్వాత పరమాత్మ యొక్క విచారాలు రావు. పరమాత్మ యొక్క విచారాలు రానప్పుడు మనము పరమాత్మలో ఎలా లీనం కాగలుగుతాము, ఎలా పరమాత్మ వైపుకు వెళ్ళగలుగుతాము? ఏవైతే మన లోపల విచారణ జరుగుతున్నాయో మన హృదయం లోపల లేదా మన మస్తిష్కం లోపల ఏవైతే విచారాలు జరుగుతున్నాయో అటువైపుకే వెళుతాము. కాబట్టి మనం ఎటువైపుకైతే వెళ్ళాలని మనం అనుకుంటున్నామో, కోరుకుంటున్నామో, మన యొక్క రుచి ఎదురు వెళ్ళాలని ఉన్నదో ఆ దానికి సంబంధించినటువంటి విచారాలను మన హృదయం లోపల తీసుకురావాలి. పరమాత్మ యొక్క విచారాలు చాందోగోపనిషత్తులో చాలానే చెప్పబడినాయి. వేదం సామవేదం గురించి ఎన్నో రకాలుగా అర్థం చేయించబడినవి. అక్కడ సామ అని చెప్పి, సామ అంటే ఋగ్వేదము మరియు సామవేదం అనేది ఇది అంటే జ్ఞానము మరియు భక్తి అని. అదే విధంగా ఇంకా ఎన్నో రకాలుగా ఉద్గాత, ఆ విధంగా ఎన్నో రకాలుగా చెప్పబడి ఉన్నాయి. కాబట్టి అవన్నిటి విషయాలు ఒకవేళ మళ్ళీ అవసరం వస్తే నేను మళ్ళీ చెప్తాను. కానీ ఆ చాందోగోపనిషత్తులో చెప్పబడింది సామవేదమే. అదే విధంగా భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు కూడా చాలా వరకు చెప్పాడు. కాబట్టి ఆ విధంగా మనము వారి ద్వారా చెప్పబడినటువంటి విషయాలను మనము మన హృదయం లోపల విచారణ జరపాలి. మనం ఎన్నో రకాలుగా యజుర్వేదం వింటున్నాము, ఉపనిషత్తులు వింటున్నాము, దర్శనాలు విన్నాము, ఎన్నో రకాలుగా ఎవరు ఏవి చెప్తే అవి వింటున్నాం. కర్మ ఫలితాలని ఆ విధంగా ఇక్కడ ఏ సత్సంగం జరిగితే అక్కడ వాటి యొక్క విషయాలను వింటూ ఉన్నాం. కాబట్టి ఆ విషయాలను ఏదో ఒక రకంగా అన్ని పరమాత్మ గురించే, అందరు చెప్పేది పరమాత్మ గురించే. ఈ వేద పరంగా, ఆర్య సమాజం పరంగా వైదికులు ఎవరైతే మనకు ఈ సత్సంగాలు పెట్టి లేదా ఈ ప్రవచనాలు పెట్టి లేదా ఈ అధ్యయనాలు పెట్టి చెప్తున్నారో అవన్నీ నిర్గుణుడైనటువంటి పరమాత్మ గురించే చెప్పబడుతున్నాయి. కాబట్టి అంతర్ముఖులై అంటే మన లోపల ఉన్నటువంటి పరమాత్మకు వైపుకు వెళ్లేందుకే వాళ్ళ ద్వారా మనం వింటున్నాము. కాబట్టి ఆ విధంగా వాటి విచారాలను, అతని యొక్క విచారాలను, పరమాత్మ యొక్క విచారాలను, విన్నటువంటి విచారాలను మనము మన హృదయంలో లేదా మన మస్తిష్కంలో మనము జరిపినట్లయితే అప్పుడు పరమాత్మ వైపుకు వెళ్తాము. లోపలికి వెళ్ళేటువంటి శక్తి వస్తుంది. పరమాత్మనే అతని వైపుకు తీసుకెళ్తాడు. ముందు మనకు అతని యొక్క విశేషత తెలియాలి కదా. పరమాత్మ యొక్క విశేషత తెలిసినప్పుడు మనం అక్కడ ఆకర్షితులం అవుతాము. ఎక్కడైతే ఆకర్షితం అవుతామో అక్కడ తప్పకుండా మనసు నిలుస్తుంది, లోతుకు వెళ్తాము. ఎవరొచ్చి కూడా ఆపలేరు మనల్ని. మనకు ఒకే ఒక ఉదాహరణ భౌతికంగా కూడా చూడండి. యువకుల లోపల ఎట్లా ఉంటారో చూస్తున్నాం కదా, జరుగుతున్నాయి కదా. ఒకరికొకరు ఆకర్షితులంటే వారికి ఎవరి మాటలు కూడా వినబడాయి. వాళ్ళ బయటకు చూస్తే మాత్రం ఎంత నిర్మలంగా ఉన్నట్టు కనబడతారు, ఎంత మంచి వాళ్ళలాగా నటిస్తారో, కానీ వారి యొక్క లోపల విచారాలు మనకు తెలియదు. ఆ లోపల విచారాలు మాత్రం ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణగా ఆ విచారాలు జరుగుతుంటాయి.
ఆ విచారాలు జరగడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు మనల్ని కళ్ళు కప్పేసి మనల్ని దాచిపెట్టేసేసి వాళ్ళు వెళ్ళిపోవడం, వెళ్ళి కలవడం కూడా కలుగుతుంది. ఆ విధంగానే మనము కూడా పరమాత్మ యొక్క ఉనికిని వాళ్ళు ఎందుకు ఆకర్షితులంటే ఏదో ఒక గుణంలోనో ఏదో ఒక రకంగా వాళ్ళు శరీరాన్ని చూసా లేక గుణాన్ని బట్టా వాళ్ళు అక్కడ ఆకర్షితులైపోయి అంత ప్రేమ భావగా అంత కలుసుకోవడానికి అంత ప్రయత్నం చేస్తున్నారు కదా.